హాయ్ అండి. చికెన్‌తో మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటాం. ఎందుకంటే చికెన్ సంవత్సరం మొత్తం దొరుకుతుంది. కానీ చికెన్‌లో ఈ చింత చిగురు వేసి ఎప్పుడైనా చేశారా? చికెన్ ఎప్పుడు దొరికినా చింత చిగురు మాత్రం అస్సలు దొరకదండి. ఇది సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది. అలాంటప్పుడు ఈ చింత చిగురుతో చికెన్ ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చింత చిగురు ఉన్నప్పుడు మాత్రం చికెన్ తెప్పించుకొని మరి ఈ కర్రీ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా చింత చిగురు ఈ చికెన్ రెండు విడివిడిగా కడిగి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక బాండీ ఉంచి అందులో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు చిటపటలాడి కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కాస్త సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కాస్త పసుపు వేసి ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా కలిపి అడుగు మాడేటప్పుడు మాత్రమే చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక్కసారి క్యాప్ పెట్టేసి చూడండి ఎన్ని వాటర్ వస్తాయో. ఈ చికెన్ లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చినప్పుడు మాత్రమే మన టేస్ట్ కు తగ్గట్టు కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి అంతా కలిపి క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ చికెన్ లోంచి వాటర్ మొత్తం దీనికి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మాత్రమే చింత చిగురు వేసి మొత్తం ఏమి కలపకుండా మాత్రమే క్యాప్ పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మాత్రమే క్యాప్ తీసి చూస్తే చూడండి చింత చిగురు కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. అప్పుడే ఉడికిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మరొకసారి కలిపి మనకు ఫ్రై కావాలంటే మరొక 5-6 నిమిషాల పాటు ఇలాగే కలుపుకొని చివర్లో కాస్త కొత్తిమీర మసాలాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకు మంచి మసాలా గ్రేవీ చిక్కటి సూప్ కావాలనుకుంటే ఇలా నిండుగా వాటర్ వేసి మొత్తం అంతా చిక్కటి సూప్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు మాత్రమే మనకు టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ ఉందో లేదో చూసుకొని కాస్త చికెన్ మసాలా వేసి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనకు చివర్లో కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఎంతో రుచికరమైన చిక్కటి గ్రేవీ తోటి చింత చిగురు చికెన్ రెడీ అండి. కర్రీ అయినా ఎంబడే కాకుండా ఓ గంట తర్వాత తిని చూడండి. కాస్త పుల్లగా కాస్త వగరుగా ఎంతో రుచికరమైన చింత చిగురు చికెన్ అద్భుతం.